యేసు రక్తము అనేటువంటిది మోకాలు నొప్పులకు మందు కాదు. యేసు రక్తం దేనికి మందు? పాపానికి విరుగుడు, నీ శాపానికి విరుగుడు, విమోచన తీసుకురావడానికి మందు. ఆ రకంగా యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని విమోచించాడు, బంధము నుండి, దాస్యము నుండి విడుదల చేశాడు. అందుకనే చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు, 14 నుంచి చదువుదాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను. ఎలా అనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయంలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఎంత ప్రశస్తమైనటువంటి మాట. ఆయన మహాదేవుడు అని తెలియజేసేటువంటి వాక్యం అండి. ఇది అర్థం కాదంతే మనకి. ప్రధాన యాజకుడు ఎందుకు కావాల్సి వచ్చింది? ఇదిగో అపవాది మరణము యొక్క బలము కలిగినటువంటి వాడైనటువంటి అపవాదిని నశింపచేయటం, తన మరణం ద్వారా నశింపచేయటానికి, మరణం యొక్క బలము గలవాడైనటువంటి అపవాదిని తన మరణం ద్వారా నశింపచేయటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడయ్యాడు. రక్తం మాంసం ఆయన ఎందుకని ధరించుకొని రావాల్సి వచ్చింది? ఎందుకు ధరించుకొని రావాల్సి వచ్చిందంటే మనందరి కోసం. ఆయన అపవాదిని జయించడానికి. ఎందుకు జయించాలి? ఆయన దేవుడే కదా. డైరెక్ట్గా అపవాది వెళ్ళిపో అని కానీ ఇక్కడ ఉండొద్దు అంటే వెళ్ళిపోవచ్చు. అపవాది అయితే వెళ్తాడు, కానీ అపవాది కంట్రోల్లో ఉన్నటువంటి మనల్ని విడిపించాలంటే ఎలా విడిపించాలి అంటే ఆయన రక్తం చిందించే ఆ రక్తం ద్వారానే మనం విడిపించుకొని రావాలి. అలాగే ఆయన రక్తం ద్వారానే మనకి రక్షణ అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు తెలుసుకోవాలి.